సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తప్పకుండా తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే చదివేటప్పుడు వినండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి వెళ్ళి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా అంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ ఒక సంభవం ఉంది. దావీదు రాజు అవుతాడు అని సమూయేలు ప్రవక్త నూనెతో అభిషేకించాడు. కానీ వెంటనే ఆయన రెండో రోజే రాజు అవ్వలేదు. అవుతావు అని చెప్పాడే కానీ అవ్వలేదు. ఒక సందర్భం దొరికింది. గొలియాతును ఓడించిన వానికి నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు సౌలు. ఒకవేళ ఇలాగే కాబోలు నేను రాజు అవుతాను అనుకున్నాడు. గొలియాతును చంపాడు. సౌలు తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడట. కూతురునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా చంపడానికి చూస్తున్నాడు. దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక్క నిమిషంలో గొలియాతును చంపిన దావీదు సౌలును చంపగలడు, బలముంది. కానీ దావీదు పోరాడి పోటీపడి ఏదో తొందరపడి సంపాదించుకుందాం, కత్తితో సాధిద్దాం అనే మనిషి కాదు. నా దేవుడు నాకు కావలసింది తన సమయం అందిస్తాడు అన్న నమ్మిక కలిగినవాడు. అంతేకాక సౌలు దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి ఎన్నోసార్లు దావీదు చేతులకు చిక్కినా సరే సౌలుకు దావీదు హాని చేయలేదు. అలా గుహల్లో తిరుగుతూ ఒక చోటుకు వెళితే అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు ఆయన యొద్దకు కూడిరాగా అతడు వారికి అధిపతి అయ్యాడట. నువ్వు రాజ్యానికి రాజు అవుతావు అంటే ఈయన ఎవరికి రాజు అయ్యాడట? అప్పులు చేసుకున్నోళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళకి రాజు అయ్యాడు. అప్పుల్లో ఉన్నోళ్ళకి రాజు అయితే రాజుకి ఏముంటుంది చెప్పండి? అబ్బే. సమాధానం లేని వాళ్ళ మీద రాజుగా ఉండాలంటే వాడికి ఏమన్నా సమాధానం ఉంటుందా? కానీ వారికి విశ్వాసం నేర్పిస్తున్నాడు, వారికి పోరాటం నేర్పిస్తున్నాడు. వారు ఒక ఊరికి వెళ్ళి యుద్ధం చేసి శత్రువుని జయించి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక సంభవం జరిగింది. బైబిల్ చదివే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ సంభవం అంతా. వీళ్ళు మగవాళ్ళు వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే శత్రువు వచ్చి ఆ గుడారాల్లో ఉన్న స్త్రీలను, పిల్లల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఆస్తుల్ని అన్నీ తీసుకెళ్ళిపోయి ఆ గుడారాలన్నీ కాల్చేశాడు. యుద్ధం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినోడు మామూలుగా పొద్దున్న ఆఫీసుకి పోయి ఇంటికి వచ్చిన వెంటనే తలుపు తట్టి ఎవరు రావాలని ఎదురు చూస్తారండి? పురుషుడు భార్య రావాలని, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే పిల్లలని ఎత్తుకోవాలని ఎంతో ఆత్రుతతో భార్య కాఫీ ఇస్తుందని, సహాయం చేస్తుందని ఆశతో వచ్చేటప్పటికి ఇల్లు కాలిపోయి ఉంటే, ఇంట్లో ఉన్నదంతా బూడిద అయిపోయి ఉంటే ఏమనిపిస్తుంది? భలే బాధ అనిపిస్తుంది కదండి. ఆ క్యాంపులో వచ్చేటప్పటికి అన్ని ఇల్లులు కాలిపోయి ఉన్నాయి. వాళ్ళందరి భార్యలు లేరు అక్కడ, పిల్లలు లేరు అక్కడ, మేకలు లేవు, గొర్రెలు లేవు, అంతా బూడిది ఉంది. అది చూడగానే అసలే అలసిపోయి యుద్ధరంగం నుంచి వచ్చిన పురుషులందరూ గుండెలు బాదుకొని ఇంకా ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారట. అవును, మీరెప్పుడన్నా ఏడుస్తారా? ఎందుకు? కూర బాగోనందుక? అడిగిన చీర కొనిపెట్టలేదనా? బంగారపు గొలుసు తాకట్టు పెట్టింది విడిపించలేదనా? పక్కోళ్ళు తిట్టారనా? ఎవరో చీదరించుకున్నారనా? ఎందుకు ఏడుస్తారు? కొంతమంది ఊరుకే ఏడుస్తారు, ఉక్రోషంతో ఏడుస్తుంటారు.